హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ఫుడ్ వాల్కర్. ఈ మూవీ 1 అవర్ అండ్ 43 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ ఛానల్ గారు కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీలో అందరూ మనుషుల నుంచి జంతువులుగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. కాకపోతే మన హీరో అలా అవ్వలేడు. మన హీరో మనిషి నుంచి జంతువులా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడా లేదా, జంతువులాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాక ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ అయితే పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్సీస్ అయితే ఏముండవు. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. మనం ఎక్కడ చూసుంటాం. మూవీలో మెయిన్ గా విఎఫ్ఎక్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంది అనమాట. మనిషి నుంచి జంతువుగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మూవీలో నైట్ సీన్స్ కానీ అక్కడక్కడ కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చూడటానికి మనకి ఎక్కడ డల్ అనిపించవు అనమాట విఎఫ్ఎక్స్ లో అయితే. మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం చిన్న చిన్న కామెడీ అండ్ ఆ వరల్డ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటారు అనమాట. అలా మూవీ మొత్తం వెళ్ళిపోతా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఎప్పుడైతే మూవీలో ఫారెస్ట్ ని కాపాడాలి అనేసి ఒక చిన్న పాయింట్ వస్తుందో అక్కడి నుంచి అయితే మూవీ అయితే బాగుంటుంది అనమాట. పర్లేదు, అలా వెళ్ళిపోతా ఉంటుంది. ఇంకా మూవీ అయితే చిన్నపిల్లలకి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే పెద్దోళ్ళకైతే చెప్పలేము అనమాట. కాకపోతే సెకండ్ హాఫ్ లో అయితే ఫస్ట్ సీన్స్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకా మూవీలో మన హీరో అండ్ తన ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళిద్దరు క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. మూవీలో ఏం చెయ్యాలనుకున్నా సరే వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తారనమాట. వీళ్ళ ముగ్గురికి ఏంటంటే గైస్ దోలనమాట. ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా సరే వీళ్ళు దాన్ని పరిష్కరించాలి అనుకుంటారు. ఇంకా మూవీలో ఒక పెద్ద ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ కూడా అయితే బాగుంటుంది గైస్. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగుంటాయి గైస్. మెయిన్ గా అయితే సిజీ, విఎఫ్ఎక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా మూవీలో చెప్పడానికి అయితే మరీ అంతగా ఏం లేదు మమ్మ, చెప్తే మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. అందువల్ల మీరు మూవీ చూసి తెలుసుకోండి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఇస్ వన్ టైం వాచబుల్. పిల్లలు అయితే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2 out of 5.